ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఆమేన్. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యం నుంచి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ పేతురు గారు, యోహాను గారు ఇద్దరు కూడా మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టుకతోనే కృంటివాడుగా జన్మించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతిదినము కూడా భిక్షాటన చేస్తున్నాడు. తన యొక్క పరిస్థితి, తన యొక్క స్థితిగతులు, ఆయన ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని భుజించడం, దానిపై ఆధారపడి ఉండడమే తన పని. అలా ప్రతిదినము కూడా అతన్ని మోసుకొచ్చి ఆ యొక్క మందిరము ముందట కూర్చోబెట్టడం ద్వారా అతను భిక్షాటన చేస్తున్నాడు. ఒక దినం రానే వచ్చింది. పేతురు గారు, యోహాను గారు ఆ దేవాలయం లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనము చూస్తే పుట్టుకతోనే కృంటివాడుగా జన్మించి జీవిస్తున్నాడు. అతన్ని వెలివేశారు అందరూ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రేమిస్తున్నారు. తను కావాలని కోరుకున్నాడు. తనకి ఏదైతే కోల్పోయాడో, పుట్టుక నుంచి ఏదైతే లేదో అది ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పేతురు గారిని, యోహాను గారిని పంపించినప్పుడు అక్కడ ఆ భిక్షాటన చేయొచ్చు అడుగుచున్న వ్యక్తి మరి పేతురు గారు, యోహాను గారు చూస్తున్నారు ఏదైనా ఇస్తారేమో అని. కానీ అక్కడ పేతురు గారు గొప్ప మాటను పలికారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. వాడు దిక్కున లేచి నిలిచి నడిచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ గొప్ప అద్భుతము, ఆశ్చర్యకార్యం. తన జీవితంలోకి వెలుగునిచ్చాడు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు కూడా నాకు ఎవరు దిక్కు లేరని, నా పరిస్థితి ఈ విధంగా మారిపోయిందని మనము ఇబ్బంది పడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, సమస్యలతో పోరాడుతున్నామేమో. దేవుడు ఖచ్చితంగా పిలుస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా పంపిస్తున్నాడు. తన దూతను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక అద్భుతము, ఒక ఆశ్చర్య కార్యము నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ పట్ల చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దినం ఈ వాక్యము వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంధకారము, చీకటి క్రమ్ముతూ తన జీవితమంతా కూడా ఒక కృంటివాడిగా జీవిస్తున్న ఆ వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిలో దేవుడు వెలుగును నింపాడు. తనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు ఇందులో ఉన్న సత్యాన్ని మనం ఎరిగినప్పుడు, వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మన కొరకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. పేతురు గారు చెప్పారు, నా దగ్గర వెండి బంగారం లేవు కానీ నేను కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఆయన కలిగి ఉన్నది యేసుక్రీస్తు నామం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. అదే నీకు ఇస్తున్నానని చెప్పి యేసు నామములో లేచి నడవనగానే లేచి నడిచాడు. ఈనాడు ఎటువంటి పరిస్థితులైనా సరే యేసు నామములో నీ నుంచి వెళ్ళిపోనుగా కానీ ప్రార్థన చేస్తుండగా, విశ్వాసంతో అడుగుచుండగా ఒక అద్భుతము, ఆశ్చర్య కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఆనాడును పేతురు గారిని పిలిచి
నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తారనే వాగ్దానం ఇచ్చావు తండ్రి. అవును ప్రభా, అదే పేతురు గారు ప్రభా ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన ఒక జీవితాన్ని ప్రభా కుంటివాడుగా ఉన్న వ్యక్తికి నీ ద్వారా అనుగ్రహించాడు. దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఈనాడు తండ్రి మా పరిస్థితుల వల్ల మా బలహీనతల వల్ల ప్రభా తండ్రి మరి ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతూ బాధపడుతూ వేదన పడుతూ ఒంటరిగా ఇక నా జీవితం ఇదే అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా పరిస్థితులను వారి యొక్క స్థితిగతులను మార్చే దేవుడు తండ్రి. ఆనాడు ఆ భిక్షాటను అడుగుతున్న వ్యక్తి స్థితిగతులను మార్చి దేవుని స్తుతించే విధంగా మీరు చేసి ఉన్నారు ప్రభా. అదే మాదిరిగా ఈనాడు కూడా తండ్రి ఎవరైనా ఎక్కడైనా అటువంటి ఇబ్బందికరమైన జీవితం జీవిస్తుంటే ప్రభా యేసుక్రీస్తు నామములో అటువంటి వారికి కూడా నూతన జీవితం దయచేసి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా తండ్రి. ఎటువంటి శోధనలో పడిపోకుండా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి నడిపించి రక్షించమని మన ఆదురు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక.